సమస్య క్లియర్ చేయకపోతే మేము మా కుటుంబం అంతా చనిపోవాలని పురుగుల మందు తెచ్చుకున్నాం బాబు. పురుగుల మందు తీసానే అక్కడ ఉన్నటువంటి జమాన్ గారు స్పాట్ లో లాక్కున్నారు. మీరు ఎందుకో చనిపోకండి, న్యాయం చేస్తారో జేసీ గారు అని చెప్పేసి, చనిపోకండి, చనిపోతే మీకు ప్రాణాలు పోతాయని చెప్పేసి అన్నారు బాబు. మేము ఎప్పటి నుంచో ఈ బాధలను అనుభవిస్తున్నాం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధలు అనుభవించి ఇక పనులు సాధించిద్దామని చెప్పేసి మరే ఆధారం లేదు. కష్టపడి కొనుక్కున్నటువంటి భూమిని ఎవరికో కట్టబెట్టాలని మా మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ వెంకటరమణ గారు మాకు సహకరించకపోవడం వల్ల మేము లాస్ట్ కి మరి ఇంకెందుకని చెప్పేసి చాలా సార్లు కలెక్టర్ ఆఫీస్ కి తిరిగాం సార్. ఎవరో ఇంతకు ముందు ఆ మీద నుంచి చూస్తారని చెప్పారు కానీ ఊర్లో గ్రౌండ్ లెవెల్లో మాకు మోసం చేస్తూనే ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రోజు చివరికి మా ప్రాణాలు విడిచిపోదామని చెప్పేసి వచ్చాం. న్యాయం జరగకపోతే జేసీ గారు మీకు మేము మంచి పని చేస్తామండి, జిల్లా సర్వేని కానీ పంపించి మీకు ఇప్పుడు మీ ఉన్నటువంటి పూర్తి విస్తరణ, మీ డాక్యుమెంట్ పరిధిలో ఉన్న విస్తరణ ఇప్పిస్తామనేసి హామీ ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని పురుగు మందుని తీసుకుని ఆఫీసర్లు చెప్పడం జరిగింది బాబు. మాకు చాలా ఘోరంగా బీభత్సంగా మాకు ఎక్కడ పెడితే అక్కడ ఈ రెవెన్యూ భూమిని మా దగ్గర నుంచి కబ్జా ఇంకొకరి పేరును మార్చి ఇంకొకరికి అప్పచెప్దామని మా మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ వెంకటరమణ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు బాబు. మేము మా మద్దూరు రామయ్య అగ్రహారం నుంచి వచ్చాము, సంతకైటి మండలము విజయనగరం జిల్లా నుంచి వచ్చాం బాబు. మాది పూర్తి విస్తీర్ణం 22 సెంట్లు బాబు. 22 సెంట్లకి ఒక 9 సెంట్లు మాకు ఇంకొక ఆయన కబ్జా చేద్దామనేసి చాలా హింస పెట్టాడు. అప్పుడు మేము మయూర్ అశోక్ బాబు అనేసి జాయింట్ కలెక్టర్ గారు ఉండరు, ఆయన దగ్గరికి వచ్చి బాబు మాదైతే మాకు అప్పచెప్పండి, వాళ్ళదైతే అప్పచెప్పండి, మేము 2022లో ఆయన కోరడం జరిగింది బాబు. ఆయన ఇప్పుడు లేరు బాబు. ఆయన కబ్జా చేద్దాం అనుకున్నప్పుడు మయూర్ అశోక్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సమక్షంలో ఇది ఎవరికి చెందింది కాదు, ఇది లోచర్ల గౌరమ్మకి చెందింది, దీంట్లో ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేదు అని చెప్పేసి మాకు ఎండార్మెంట్ రిపోర్ట్ ఇచ్చారు బాబు. అదే ఎండార్మెంట్ రిపోర్ట్ ని ఇప్పుడు మా మండల సర్వేర్ గారు, విలేజ్ సర్వేర్ గారు తారుమారు చేసి విస్తీర్ణాన్ని తగ్గించి అందులో కొంత విస్తీర్ణాన్ని మళ్ళీ ఫారం పోకుండా ఉంచి వాళ్ళకి అప్పచెప్పదమని చూసి మాకు ఇది సర్వేలో ఎక్కనివ్వడం లేదు బాబు. సర్వే చేసి ఆ భూమిని మాకు వచ్చేటట్టు చూడడం లేదు. అప్పుడు సర్వే చేసి మా అనుమతి లేకుండా కూడా మేము అడిగిన ఎంత భూమి మాది ఇప్పుడు మీరు సర్వే చేశారని చెప్పడం లేదు. మేము అడిగితే మీకు చెప్పవలసిన పని కూడా లేదు మాకు అని చెప్పేసి, మీరు ఎక్కడ చెప్పుకున్నా మేము గ్రౌండ్ లో ఉన్నాము, మేము చెప్పిందే వేదము. ఒకవేళ ఎవరైనా తెచ్చినా వాళ్ళు రోవర్ పట్టుకొని కొలనవము, పాయింట్లు తీయనవము, మా కాడున్న పాయింట్లే చూస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు న్యాయం జరగాలంటే జరగదు, మీరు ఎంతవరకు తిరుగుతారో తిరగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు బాబు. నా పేరు లోచర్ల చంద్రరాజు బాబు. మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మీ దగ్గర ఎంత బాగుంది? మా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పరిధిలో మాకు అది లింక్ డాక్యుమెంట్ మా పెదనాన్న గారు మేము కొనుక్కున్నది బాబు. అందులో మాకు 22 సెంట్ల భూమి మాత్రమే మా పేరుని మా డాక్యుమెంట్ లో ఉంది బాబు. మాకు 22 సెంట్లు ఉంది. ఆ 22 సెంట్లలో 2 సెంట్లు ఇల్లు కట్టుకున్నాం బాబు. మిగతా విస్తీర్ణం ఇంకా మిగిలా ఉంది బాబు. ఆ ఇల్లుని కలిపి పోలీసు కూడా ఇల్లుని కలిపి సర్వే చేశారు. అప్పటికి 7 సెంట్ల భూమి రానివ్వట్లేదు సార్. అయితే 21లో 4 సర్వే నెంబర్లో రీసెంట్ గా 2022లో ఒక ఎండార్స్మెంట్ రిపోర్ట్ కలెక్టర్ గారి ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్న భూమిని కూడా తక్కువ చేస్తున్నారు బాబు.